డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ బీహార్లోని పాట్నా జిల్లాలో 1882 జూలై 1న జన్మించారు. రాయ్ తండ్రి ఎస్ఐ ఇన్స్పెక్టర్ కాగా తల్లి అంకిత భావంతో పనిచేసే సామాజిక కార్యకర్త. వీరు బ్రహ్మ సమాజ్ ఉద్యమానికి బలమైన అనుచరులుగా పేరుగాంచారు. రాయ్ వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు నీ చేతికి ఏది దొరికితే అది నీ శక్తితో చేయు అనే శాసనం అతన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇది అతని జీవితాంతం అతనికి ప్రేరణగా మారింది. బిధాన్ లండన్లో ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. భారతీయుడు కావటంతో అతడి దరఖాస్తును తిరస్కరించారు. చివరికి సంస్థ డీన్తో 30 సమావేశాల తర్వాత అడ్మిషన్ పొందటం విశేషం. రాయ్ లండన్లోని సెయింట్ బోరాల్తోలో మ్యూస్ మెడిసిన్లో MRCP అదేవిధంగా సర్జరీలో FRCS రెండింటినీ పూర్తి చేసి 1911లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అంతేకాకుండా డాక్టర్ రాయ్ ఒక ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడే కాదు, మహాత్మా గాంధీకి స్నేహితుడు కూడా. రాయ్ 1925లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1930-31 వరకు కలకత్తా కార్పొరేషన్ కు మరియు 1933లో మేయర్ గా సేవలందించారు. తన కాలంలో అతను ఉచిత విద్య, ఉచిత వైద్య సహాయం అమలు చేశాడు. అదేవిధంగా నగర మౌలిక సదుపాయాలను స్థాపించాడు. స్వాతంత్రం తర్వాత ఆయన 1948లో పశ్చిమ బెంగాల్ కు 2వ ముఖ్యమంత్రి అయ్యారు. అతడు మరణించే వరకు 14 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపనలో కూడా మార్గదర్శకత్వం వహించారు. అలాగే MCI మొదటి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించారు. దీనికి ప్రతిఫలంగా 1961లో రాయ్ ను దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించారు. డాక్టర్ బిఎస్ రాయ్ పుట్టినరోజు జూలై 1ని జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించారు. వైద్య శాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయాలు, సాహిత్యం మరియు కళల రంగాలలో అత్యుత్తమ సేవలను అందించినందుకు 1962లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా డాక్టర్ BC రాయ్ జాతీయ అవార్డును ప్రారంభించారు. కాగా 1962 జూలై 1న రాయ్ మరణించారు.